హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు మనం ఫంక్షన్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి, మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మనం ఏదైనా ఒక వెహికల్ని తయారు చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కావచ్చు లేదా కార్ కావచ్చు. సో ఎట్ ఏ టైం కంప్లీట్గా మనం అయితే తయారు చేయలేం కదా. సో దాన్ని ఏం చేస్తాము, మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసేసి ఒక్కొక్క పార్ట్ని తయారు చేసి ఆ పార్ట్స్ అన్నింటిని కలిపి ఒక వెహికల్ని అయితే తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్స్ కావచ్చు, వైరింగ్ సిస్టమ్ కావచ్చు, లేదా టైర్స్ కావచ్చు, సో దానికి ఉండే బాడీ కావచ్చు, కలర్ కావచ్చు. సో ఇవన్నీ మనకేంటి సపరేట్ పార్ట్స్. సో ఈ సపరేట్ పార్ట్స్ అన్నీ కలిపితేనే మనకు వెహికల్ అనేది వస్తుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయాలి అనుకుంటే కంప్లీట్ అప్లికేషన్ని, కంప్లీట్ సాఫ్ట్వేర్ని మనం ఎట్ ఏ టైం డెవలప్ చేయకుండా, సింగిల్ టైం డెవలప్ చేయకుండా దాన్ని మనం ఏం చేస్తామంటే పార్ట్స్ లాగా డివైడ్ చేస్తామన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఆ పార్ట్స్ని మనం ఫంక్షన్స్ అని పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కంప్లీట్ కోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నార్మల్గా ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఒక 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాలి. సో ఆ 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఎట్ ఏ టైం అంటే సేమ్ ప్లేస్లో రాయకుండా 1000 లైన్స్ని ఒక ప్లేస్లో, 1000 లైన్స్ని ఇంకొక ప్లేస్లో, 1000 లైన్స్ని ఇంకొక ప్లేస్లో, సో ఈ విధంగా డివైడ్ చేసి రాస్తామన్నమాట. సో అలా రాయడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే రీడబిలిటీ పెరుగుతుంది అండ్ డీబగ్ కోసం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫేస్బుక్ అప్లికేషన్ కానీ లేదా జీమెయిల్ అప్లికేషన్ కానీ తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో మనకు బేసిక్ ఏముంటాయి, మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ లాగిన్ ఉంటుంది. అకౌంట్ని మనము డీయాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు బేసిక్ టాస్క్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే కంప్లీట్ ఫేస్బుక్ని కానీ లేదా కంప్లీట్ జీమెయిల్ని ఎట్ ఏ టైం రాయకుండా, అంటే ఒకే దగ్గర రాయకుండా ఈ రిజిస్ట్రేషన్ కోసం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము, లాగిన్ కోసం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము, ఈ డీయాక్టివేషన్ కోసం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, రీడబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేసాము, అందులో లాగిన్ అవ్వాలనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాము. సో ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా లాగిన్ పేజ్ అవుతుంది. లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో లాగిన్ పేజ్లో నేను ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ని కూడా ప్రొవైడ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ని కూడా ప్రొవైడ్ చేశాను. బట్ ఒక 6 months తర్వాత కావచ్చు లేదా ఒక 1 year తర్వాత కావచ్చు, ఈ ఫేస్బుక్ అప్లికేషన్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో పాటు మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేసేలాగా ఒక ఫీల్డ్ని యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఓకే, అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం మాడిఫై చేయాలి అనుకుంటున్నాం. సో మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం కంప్లీట్ కోడ్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లాగిన్ ఏదైతే ఉందో, ఈ లాగిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ ఫంక్షన్కి వెళ్ళేసి ఆ లాగిన్లో కోడ్ చేంజ్ చేస్తే సరిపోతుంది మనకు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంటే మనకి ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నా కూడా మనం ఈజీగా చేయగలుగుతున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, ఈజీ రీడబిలిటీ అనేది పెరుగుతుందని చెప్పాను కదా. సో రీడబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మనకు ఇక్కడ ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయ్యే టైంలో మనకు ఒక ఎర్రర్ వచ్చింది, లేదా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, అంటే యూజర్ నేము పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసినా లాగిన్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, మిగిలిన మొత్తం కోడ్తో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఈ లాగిన్ ఏదైతే ఉందో, ఈ లాగిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో లాగిన్ ఫంక్షన్కి వెళ్ళేసి మనం నార్మల్గా చెక్ చేస్తాం ఏమైనా మిస్టేక్ ఉందా లేదా అనేసి. ఓకే, సో దీని ద్వారా కూడా మనకు డీబగ్ అనేది ఈజీ టు డీబగ్ అని చెప్పాను అది కూడా. సో డీబగ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. అంటే మనం కంప్లీట్ కోడ్ని 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి. సో ఆ 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్లో మనం లాగిన్ డీటెయిల్స్ ఎక్కడ రాసామని చెక్ చేయడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో అలా కాకుండా మనం సపరేట్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి లాగిన్ కోసం, సో ఈ ఫంక్షన్ వచ్చేసి లాగిన్ కోసం యూజ్ అవుతుంది అని పెట్టేసినట్టయితే మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఈజీగా ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఫంక్షన్ ఎక్కడుంది, ఆ ఫంక్షన్లో ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేసి డీబగ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో దానికోసమే మనం ఈ ఫంక్షన్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకుంటాము. సో ఫంక్షన్స్ని మనం ఏం చేస్తాము,
సింపుల్ అంటే లార్జ్ కోడ్ ఏదైతే ఉందో కంప్లీట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ కోడ్ని ఎట్ ఏ టైం డెవలప్ చేయకుండా దాన్ని సింపుల్గా స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసి ఆ స్మాల్ పార్ట్స్ ద్వారా మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేస్తాము. ఆ స్మాల్ పార్ట్స్ని మనం సింపుల్గా ఫంక్షన్స్ అని పిలుచుకోవచ్చు. దీని ద్వారా రీడబిలిటీ పెరుగుతుంది, ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు డీబగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫంక్షన్ అని చెప్తున్నాం. మరి ఫంక్షన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిసి ఏదైనా స్పెసిఫిక్గా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి, సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి స్పెసిఫిక్గా ఒక టాస్క్ని పర్ఫామ్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫంక్షన్ అనవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను రిజిస్ట్రేషన్ అంటే మనం కొంత కోడ్ని రాస్తున్నాం, ఆ కంప్లీట్ కోడ్ అనేది కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చేస్తుంది. ఇంకొకటి లాగిన్. సో గ్రూప్ ఆఫ్ కోడ్ అనేది ఒక 100 స్టేట్మెంట్స్ కావచ్చు, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ కావచ్చు. సో ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ కలిసి మనకు లాగిన్కి సంబంధించిన ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఈ విధంగా సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ లేదా గ్రూప్ ఆఫ్ కోడ్ కలిసి స్పెసిఫిక్గా ఒక టాస్క్ని కనుక పర్ఫామ్ చేసినట్టయితే మనం సింపుల్గా ఫంక్షన్ అని పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసినట్టయితే మనకు మెయిన్గా ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ మెథడ్ని మనం నార్మల్గా క్లాస్ లోపల రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే జావా కోడ్ ఉందనుకోండి. సో జావా కోడ్లో మనం ఫస్టే క్లాస్ని క్రియేట్ చేసేసి ఆ క్లాస్ లోపల మనము ఈ మెథడ్స్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సి కానీ లేదా C++ కానీ ఐడియా ఉందనుకోండి. సో వాటిలో కూడా మనం క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్ లోపల మనం మెథడ్స్ని అయితే రాస్తాం కదా. బట్ ఇక్కడ మనకు ఈ డాట్ లాంగ్వేజ్లో వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్గా అంటే కంపల్సరీగా ఈ మెథడ్ లోపలే క్లాస్ లోపలే మెథడ్ రాయాలి అని ఏం లేదు. అండ్ దానితో పాటు మనకి ఏంటంటే ఇక్కడ రివర్స్లో కూడా మనం రాసుకోవచ్చు. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏం రాస్తారంటే మనం క్లాస్ని క్రియేట్ చేసి క్లాస్ లోపల మనం మెథడ్ని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనము ఒక మెథడ్ని క్రియేట్ చేసేసి ఆ మెథడ్ లోపల కూడా మనం క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ లోపల కూడా మనం క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఒక మెథడ్ ఉంది కదా, సో ఆ మెథడ్ లోపల మనం ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెంట్గా అయితే ట్రై చేసి చూద్దాం. అండ్ ఇప్పటి వరకు చూసినట్టయితే మనకు ఈ డాట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో డాట్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో మెయిన్ మెథడ్ అంటే మనం ఇన్ని రోజులు రాసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో కూడా మనం మెథడ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మెథడ్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిటర్న్ టైప్ని పాస్ చేస్తాము. ఒకవేళ ఆ ఫంక్షన్ అనేది ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ వాయిడ్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మనం ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు, సో వాయిడ్ అనే కీవర్డ్ని నేను యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు మెథడ్ యొక్క నేమ్. సో మెథడ్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మనకు మెయిన్, సో మెయిన్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెథడ్ కాబట్టి ప్యారంథసిస్ని తీసుకోవాలి. సో ఈ ప్యారంథసిస్ ద్వారా యూజ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను కాసేపట్లో చెప్పబోతున్నాను. అండ్ మనకు ఫంక్షన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పాను కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నింటిని కలిపి మనము ఈ కర్లీ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల రాయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనం అయితే రాస్తాము. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనము ఫంక్షన్ని అంటే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని లేదా ఫంక్షన్ని ఈ మెయిన్ మెథడ్ లేదా మెయిన్ ఫంక్షన్లో రాయొచ్చు, అవుట్ సైడ్లో కూడా రాయొచ్చు. నేను 2 వేస్ చూపిస్తాను. సో నార్మల్గా అయితే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం అవుట్ సైడ్లోనే రాస్తాం కాబట్టి అవుట్ సైడ్నే నేను కూడా ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం. బట్ మనం ఇన్సైడ్ కూడా రాయవచ్చు, బట్ అదే మీకు తెలియాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో వేరే వెబ్సైట్స్ కానీ వేరే వీడియోస్ కానీ చూసినప్పుడు ఒక మెథడ్ లోపల ఇంకొక మెథడ్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేసి నేను 2 వేస్ని చూపిస్తున్నాను. ఓకే, సో నేను కొన్ని టైమ్స్ మెథడ్ అంటున్నాను, కొన్ని టైమ్స్ ఫంక్షన్ అంటున్నాను. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఉందనుకోండి. సో పైథాన్లో మనం ఒక
ఫంక్షన్ అని పిలిచామనుకోండి. సో జావాకి వచ్చేసరికి జావాలో మెథడ్ అని పిలుస్తాము. సో పిహెచ్పికి వచ్చేసరికి ఇంకొకటి పిలుస్తాము. అంటే కొన్ని లాంగ్వేజెస్లో సేమ్ కాన్సెప్ట్ని మనం మెథడ్ అని పిలుస్తాము, ఇంకొన్ని లాంగ్వేజెస్లో సేమ్ కాన్సెప్ట్ని మనం ఫంక్షన్స్ అని పిలుస్తాము. సో నాకు అందుకే 2 వర్డ్స్ వస్తున్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనమైతే ఇక్కడ ఫంక్షన్స్ అనే పిలుస్తాము డాట్లో. సో నేను బై మిస్టేక్లో మెథడ్ అని పిలిచినా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో నేను అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో మెథడ్ ఫంక్షన్ అనేసి నాకు ప్యారలల్గా వస్తుంటాయి. ఇది కాకపోతే అదే, అది కాకపోతే ఇది అనేసి వస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, రిటర్న్ టైప్ని యూజ్ చేయాలి. సో రిటర్న్ టైప్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం క్రియేట్ చేయబోయే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయొద్దు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాయిడ్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాము. వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆ మెథడ్ యొక్క నేమ్ లేదా ఫంక్షన్ యొక్క నేమ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫంక్షన్ యొక్క నేమ్ని డిస్ప్లే అని ఇస్తున్నాను. సో నేను సింపుల్గా ఒక గ్రీటింగ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి ఒక సింపుల్ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం దానికి రిలేటెడ్గా మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి, ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి డిస్ప్లే అని ఇవ్వడం జరిగింది. ఇది మెథడ్ కదా, సో మెథడ్ కాబట్టి మనం పారెంథసిస్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ కోడ్ని రాయాలనుకుంటున్నామో ఆ గ్రూప్ ఆఫ్ కోడ్ని కర్లీ బ్రాకెట్స్ రాస్తాము. సో ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్స్ చేసుకున్నాను. అండ్ కర్లీ బ్రాకెట్స్లో మనం ఏదైనా అవుట్పుట్ని కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా 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 సింపుల్గా మన మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే. అండ్ మనం ఆ ఫంక్షన్ ద్వారా సింపుల్గా హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మనము ఫంక్షన్ని క్రియేట్ చేసాము, ఫంక్షన్ ద్వారా ఒక అవుట్పుట్ అయితే ప్రింట్ చేసాము. బట్ నార్మల్గా చూసుకున్నట్టయితే అవుట్పుట్లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ రాలేదు. ఎందుకు? నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం. ఒక వెహికల్ని క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు వెహికల్లో మనకి ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హారన్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి, లైట్ ఉంటుంది, ఇంజన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇండికేటర్ స్విచ్ ఉంది, లేదా ఆన్ ఉంది, అంటే లైట్ ఆన్ ఆఫ్ ఉంది, లేదా ఇంజన్ ఆన్ ఆఫ్ ఉంది. సో వీటన్నింటికి మనకి ఏంటి, సపరేట్గా ఒక స్విచ్ ఇస్తాడు. అంటే మనం హారన్కి సంబంధించిన స్విచ్ ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ని ప్రెస్ చేస్తేనే హారన్ అనేది రావాలి. ఒక ఇండికేటర్కి సంబంధించిన స్విచ్ చేస్తేనే ఇండికేటర్ అనేది రావాలి. హెడ్ లైట్కి సంబంధించిన స్విచ్ చేస్తేనే హెడ్ లైట్ అనేది రావాలి. ఇంజన్ని ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి దానికి రిలేటెడ్గా ఒక కీ అనేది ఇచ్చాడు కదా. సో మనం ఆ కీని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది కనిపిస్తుంది మనకు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే, మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి పెట్టగానే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది రాదు. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మరి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకు మెయిన్ ఫంక్షన్ ఉంది. మెయిన్ ఫంక్షన్ని మనం ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. మరి దానికి అవుట్పుట్ ఎలా ప్రింట్ అయింది? సో దానికి వచ్చేసి డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మనకి ఇచ్చేసారు. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసేటప్పుడే డైరెక్ట్గా మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా వాళ్ళు కోడ్ రాసి పెట్టేశారు. సో మెయిన్ మెథడ్ కాకుండా, మెయిన్ ఫంక్షన్ కాకుండా మిగిలిన ఏ ఫంక్షన్ ఉన్నా సరే మస్ట్ అండ్ షుడ్గా మనం దాన్ని కాల్ చేయాలి. అలా కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా వెహికల్స్ చూసుకున్నాం అనుకోండి. సో లేటెస్ట్ వెహికల్స్ ఏంటి, BS6 కదా. సో BS6లో మనము ఇంజన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ కూడా ఆన్ అవుతుంది. ఎందుకు? అది వాళ్ళు అలా డిజైన్ చేశారు. ఇంజన్ ఆన్ చేయగానే లైట్ ఆన్ కావాలి. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఏం చేశారంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే మెయిన్ మెథడ్ కాల్ అవ్వాలి అని వాళ్ళు రాసి పెట్టేశారు. సో మెయిన్ మెథడ్కి వాళ్ళు కాల్ చేసి పెట్టేశారు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మిగిలిన ఫంక్షన్స్ అన్ని ఎవరు కాల్ చేయాలి?
డెవలపర్స్ కాల్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి పెట్టేసాం కదా. సో నేను ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి అనుకుంటాను. ఫంక్షన్ని కాల్ చేయడం వచ్చేసి చాలా ఈజీ. జస్ట్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ నేమ్ని ఇచ్చేసాను ఇక్కడ డిస్ప్లే అనేసి, అండ్ ఇది ఫంక్షన్ కాబట్టి పారెంథసిస్ అండ్ సెమీకోలన్. ఓకే, సో ఇదంతా కూడా నేను ఎక్కడ రాస్తున్నాను, మెయిన్ మెథడ్ లోపలే రాస్తున్నాను. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. సో మెయిన్ మెథడ్ లోపలే నేను ఈ కంప్లీట్ కోడ్ని అయితే రాశాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని కాల్ చేసాము. సో కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి. ఓకే, ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనము మెయిన్ మెథడ్ లోపల రాసాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, Ctrl+X, ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రిమూవ్ చేసేసాను. ఆ కోడ్ని రిమూవ్ చేసేసి మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో మెయిన్ మెథడ్కి అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఓకే, సింపుల్. మనం ఇంతకుముందు ఈ కంప్లీట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని మొత్తాన్ని మనం మెయిన్ మెథడ్ లోపల రాసాము. బట్ ఈ సేమ్ ఫంక్షన్ని నేను ఇప్పుడు మెయిన్ మెథడ్కి అవుట్ సైడ్లో రాశాను అంతే. సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే సేమ్ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయింది. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎక్కడైనా చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనేసి నేను 2 వేస్ చెప్పాను. మనం నార్మల్గా అయితే అంటే నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ విధంగా అవుట్ సైడ్లోనే రాస్తాను. సో నేనైతే ఈ విధంగా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఒకవేళ బై మిస్టేక్లో మీరు ఏదైనా వీడియోలో కానీ వెబ్సైట్లో చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను అలా కూడా చూపించాను. సో ఇప్పుడు మనము ఈ ఫంక్షన్ని కాల్ చేయడం ఏదైతే ఉందో కాల్ చేయడం మాత్రం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ నుంచి మనం కాల్ చేస్తేనే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ నుంచి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్లో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అనుకోండి. సో చూడండి, అవుట్ సైడ్లో నేను టైప్ చేయగానే మనకు ఎర్రర్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ద ఫంక్షన్ డిస్ప్లే ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, మీరు ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఆ ఫంక్షన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనేసి మనకు ఎర్రర్ వచ్చేసింది అనమాట. సో అది కాదు, ఈ విధంగా మనం ఫంక్షన్ని కాల్ చేయాలంటే మాత్రం మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం కాల్ చేసేస్తాము. ఓకే, సో ఇప్పటి వరకు నేర్చుకుంది ఏంటి అంటే ఇక్కడ మనకు ఫంక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనం నేర్చుకుంది వితౌట్ రిటర్న్ టైప్. ఓకే, సో ఇది ఇక్కడ కాదు, పైన రాస్తాను, ఇక్కడ రాసేద్దాం. వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేసాము మనం, ఫస్ట్ వచ్చేసి వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో వాయిడ్ అనే కీవర్డ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలాంటి రిటర్న్ టైప్ లేకపోతేనే వాయిడ్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు వితౌట్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అయితే లేదు. అండ్ వితౌట్ పారామీటర్స్ అని ఇచ్చేసాను. సో వితౌట్ పారామీటర్స్ అంటే ఏం లేదండి, ఒకవేళ ఈ పారెంథసిస్ కనుక ఎంప్టీగా ఉన్నట్టయితే పారామీటర్స్ ఏమీ లేవు అనేసి దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎగ్జాక్ట్గా అంటే సెకండ్ వన్ తెలుసుకుందాము. ఓకే, సో రిటర్న్ టైప్ ఉండి వితౌట్ పారామీటర్స్ లాగా తెలుసుకుందాం. ఓకే, విత్ రిటర్న్ టైప్ ఏంటి, విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్. సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ని బట్టి మనం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, మనకు రిటర్న్ టైప్ ఉండాలి అండ్ పారామీటర్స్ ఉండకూడదు. రిటర్న్ టైప్ ఉండాలి, పారామీటర్స్ అనేది ఉండకూడదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డిస్ప్లే అని కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇంకొక మెథడ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాము. సో మెథడ్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఫస్ట్ రిటర్న్ టైప్ని పాస్ చేయాలి కదా. అంటే ఆ వాల్యూ ద్వారా మనం ఏ వాల్యూని అంటే ఆ ఫంక్షన్ ద్వారా ఏ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాము, అంటే ఇంటీజర్ టైప్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నామా, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నామా, డబల్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నామా, బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నామా. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని అయితే రిటర్న్ చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క డేటా టైప్ని మనం ఇక్కడ పాస్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ద్వారా నేను ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సో స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి స్ట్రింగ్ అని తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను వెల్కమ్ అని చేశాను. సో ఫంక్షన్ కాబట్టి మనకు పారాంథసిస్. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకు వితౌట్ పారామీటర్స్. సో పారామీటర్స్ ఏం లేవు కాబట్టి ఈ పారాంథసిస్ ఏదైతే ఉందో నేను పారాంథసిస్ని ఎంటీగా ఇచ్చేసాను. ఓకే, ద బాడీ మైట్ కంప్లీట్ నార్మల్లీ కాజ్. ఓకే, సో ఫంక్షన్ మనకు రిటర్న్ పారామీటర్స్ ఏం లేవు కాబట్టి మనం ఈ పారాంథసిస్ అయితే ఎంటీగా ఇచ్చేసాము. ఓకే, సో నార్మల్గా మనం ఇక్కడ డిస్ప్లే మెథడ్లో ఏం చేస్తాం ఫ్రెండ్స్, ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయడం జరిగింది కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి వాల్యూని ప్రింట్ చేయకుండా ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో రిటర్న్ చేయాలి అనుకుంటే దానికోసం మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేశాను. అండ్ మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము అండ్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ, ఆ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ ఏంటి అంటే హలో ఫ్రమ్ రిటర్న్ ఫంక్షన్ అనేసి నేను ఇస్తున్నాను. హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ద్వారా ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో అసలు ఈ వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం ఏముంది, మనం నార్మల్గా ఈ విధంగానే ప్రింట్ చేసుకోవచ్చు కదా, మరి ఇలా రిటర్న్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను వచ్చేసి డిస్ప్లే మెథడ్ని యూజ్ చేశాను. సో డిస్ప్లే మెథడ్ ద్వారా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ అలా కాకుండా ఈ డిస్ప్లే మెథడ్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ నేను వేరే లొకేషన్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ మెథడ్ ఉంది కదా, సో ఈ డిస్ప్లే మెథడ్ ద్వారా వచ్చే అవుట్పుట్ని నేను మెయిన్ మెథడ్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు పాసిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకు, ఇది డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది బట్ ప్రింట్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేయట్లేదు. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ నుంచి వచ్చే వాల్యూని వేరే లొకేషన్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కదా, సో వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ ద్వారా వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఈ మెయిన్ మెథడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మనము వెల్కమ్ ఫంక్షన్ని క్రియేట్ చేసాము అండ్ మనకి తెలిసిందేంటి, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేస్తేనే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ వెల్కమ్ ఫంక్షన్ ఏదైతే ఉందో నేను ఆ వెల్కమ్ ఫంక్షన్ని కాల్ చేసేసాను. సో కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమని ప్రింట్ అయింది, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చెయ్యలేదు, జస్ట్ ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేసాము. సో ఈ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే మనం ఏ లొకేషన్ నుంచి అయితే కాల్ చేసామో ఆ లొకేషన్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెల్కమ్ అనే ఇక్కడ అంటే మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫంక్షన్లో వెల్కమ్ని కాల్ చేశాను కదా, సో ఇక్కడ నుండి వచ్చే వాల్యూ ఈ మెయిన్ ఫంక్షన్కి వచ్చేసింది అనమాట. సో మెయిన్ ఫంక్షన్లో మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారా లేదా ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టైప్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను అండ్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో వెల్కమ్ అనే ఫంక్షన్, ఆ వెల్కమ్ ఫంక్షన్ని ప్రింట్ స్టేట్మెంట్లో కాల్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ వెల్కమ్ని కాల్ చేసినప్పుడు మనం ఈ హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తున్నాం కదా, సో ఈ రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రింట్ స్టేట్మెంట్కి వస్తుంది. సో ప్రింట్ స్టేట్మెంట్కి వస్తుంది కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏం రాసినా అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్లో కనుక చూసినట్టయితే హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్ అనేది రావడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఒక వాల్యూని కనుక రిటర్న్ చేసినట్టయితే ఆ వాల్యూని మనం డైరెక్ట్గా ఇలా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. లేదా
ఇది ఫస్ట్ వే కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, వెల్కమ్. సో వెల్కమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేస్తున్నాను. సో వెల్కమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఆ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి వెల్కమ్ నోట్. వెల్కమ్ నోట్ అనేది వేరియబుల్ యొక్క నేమ్. సో వెల్కమ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఆ వెల్కమ్ అనే ఫంక్షన్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి వెల్కమ్ నోట్. ఇప్పుడు మనం ఆ వెల్కమ్ నోట్ ఏదైతే ఉందో ఆ వెల్కమ్ నోట్ని ప్రింట్ చేసి చూద్దాం. అంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది, 2 times హలో ఫ్రమ్ వెల్కమ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అయ్యింది. చూడండి ఎందుకు, మనం డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో ఒకసారి ప్రింట్ చేసాము అండ్ ఫంక్షన్ని కాల్ చేసి ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేసాము. సో టోటల్గా 2 times ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకు 2 times వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గమనించాలి, ఫంక్షన్ ద్వారా యూజ్ ఏంటి అంటే మనం ఫంక్షన్ని సింగిల్ టైం క్రియేట్ చేసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఫస్ట్ టైం యూజ్ చేసాము అండ్ ఇక్కడ సెకండ్ టైం యూజ్ చేసాము. సో 2 times యూజ్ చేసాం కాబట్టి మనకు 2 times అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 times యూజ్ చేశారు అనుకోండి, సో 10 times అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఆ విధంగా సింగిల్ టైం క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అంటే దానికోసం కూడా మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనకేమవుతుంది, రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే సింగిల్ టైం రాసి ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో రీయూజ్ చేస్తున్నాం అనమాట. రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒకసారి రాసి రిపీటెడ్గా దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అయితే అర్థమైపోయింది కదా, వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ రిటర్న్ టైప్. సో రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. వితౌట్ రిటర్న్ టైప్ అంటే మనం ఇక్కడే అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాం. విత్ రిటర్న్ టైప్ అంటే మనం ఏదో ఒక టాస్క్ని పర్ఫామ్ చేసి ఆ టాస్క్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని ప్రింట్ చేయకుండా వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట సింపుల్గా. సో దానికోసం మనం రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే వితౌట్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఏమీ ఉండకూడదు అండ్ విత్ పారామీటర్స్. సో ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి డిఫరెన్స్ గమనించండి. ఫస్ట్ ఏంటి, రిటర్న్ టైప్ లేదు, పారామీటర్స్ కూడా లేదు. బట్ సెకండ్ వన్కి వచ్చేసరికి రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ లేవు. థర్డ్ దానికి వచ్చేసరికి రిటర్న్ టైప్ లేదు బట్ పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ మనకేంటి రిటర్న్ టైప్ లేదు. సో రిటర్న్ టైప్ లేదు అంటే మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను యాడ్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పారెంథసిస్ అండ్ కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పారామీటర్స్ని తీసుకుంటున్నాము. విత్ పారామీటర్స్ అని ఉంది. సో ఈ విత్ పారామీటర్స్ని మనం ఎక్కడ పాస్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఫంక్షన్ యొక్క నేమ్ తర్వాత పారెంథసిస్ సింబల్ ఉంది కదా, అంటే సింపుల్గా బ్రాకెట్ సింబల్ ఉంది కదా. సో ఈ బ్రాకెట్ సింబల్ ఏదైతే ఉందో ఆ బ్రాకెట్స్ సింబల్లో మనం పారామీటర్స్ని పాస్ చేయాలి. సో పారామీటర్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. అది కూడా ఏంటంటే ఒక వేరియబుల్ లాగా ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఆ ఫంక్షన్లో మనం ఈ పారామీటర్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనము ఈ ఫంక్షన్ని కాల్ చేసాము, ఓకే, బట్ ఆ ఫంక్షన్కి మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని పాస్ చేయలేదు. బట్ అలా కాకుండా నేను ఈ యాడ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ యాడ్ అనే ఫంక్షన్కి 2 వాల్యూస్ని పాస్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూని సెండ్ చేయాలి, 20 అనే వాల్యూని సెండ్ చేయాలి. సో 10 + 20 రెండు యాడ్ అయిపోయి అవుట్పుట్లో మనకు 30 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డైనమిక్గా వాల్యూస్ని సెండ్ చేస్తున్నాము, మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాము. ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం పారామీటర్ని యూజ్ చేయొచ్చు. సో పారామీటర్ని పాస్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా
వాల్యూస్ని కాకుండా మనం దాని యొక్క ఇంటీజర్ అంటే డేటా టైప్ని ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో ఇక్కడ మనం 2 వాల్యూస్ని తీసుకొని వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో వాల్యూస్ అనేది మనకు ఐదర్ ఇంటి అయినా కావచ్చు లేదా డబుల్ టైప్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ టైప్ అని తీసుకుంటున్నాను, ఇంట్ అండ్ వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఏ అని తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పారామీటర్. సో సెకండ్ పారామీటర్ ఇవ్వాలి అనుకుంటే మనం కామా తీసేసుకొని సెకండ్ పారామీటర్ యొక్క డేటా టైప్. సో సెకండ్ పారామీటర్ కూడా నేను ఇంట్ టైప్ తీసుకున్నాను అండ్ ఈ పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి బి అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంట్ ఏ ఇంట్ బి అని తీసుకున్నాము. ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ పారామీటర్స్ ఏం చేస్తాయి, ఈ ఫంక్షన్స్కి మనం సెండ్ చేసే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని హోల్డ్ చేస్తాయి అన్నమాట. ఇవి సింపుల్గా వేరియబుల్స్ టైప్లో. ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ ద్వారా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో దానికన్నా ముందు నేను ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు బి అనే వేరియబుల్ని కూడా ప్రింట్ చేసేస్తున్నాను. సో ప్రింట్ ఏ ప్రింట్ బి అని ఇచ్చేసాను. ఓకే, సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసాము, రిటర్న్ టైప్ ఇవ్వలేదు అండ్ పారామీటర్స్ని ఇచ్చేసాము. అండ్ ఆ పారామీటర్స్ ఇంట్ టైప్ కాబట్టి ఇంట్ అని ఇచ్చేసాము. ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ నేను ప్రింట్ చేసేసాను. ఓకే, బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము. సో ఫంక్షన్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ ఫంక్షన్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. సో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి మనకు యాడ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ అనేది యాడ్. సో యాడ్ అని తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం యాడ్ అని తీసుకోగానే అది 2 వాల్యూస్ని ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది. ఓకే, ఎందుకు, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ 2 పారామీటర్స్కి మనం 2 వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏ అండ్ బి అనే వాల్యూస్ని తీసుకుంటున్నాం. మరి ఆ ఏ అండ్ బి అనేది ఎక్కడ నుంచి వస్తున్నాయి, మనం ఫంక్షన్ని ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ మనం ఆ 2 వాల్యూస్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, 20 అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 10 అనే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ 10 అనే వాల్యూ మనకు ఏ అనే లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఈ 20 అనే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ 20 అనే వాల్యూ బిలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ వేరియబుల్ని ఒకసారి అవుట్పుట్లో ప్రింట్ చేసి చూసినట్టయితే 10 అండ్ 20 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు, మనం ఏ అనే వాల్యూని ప్రింట్ చేసాము, బి అనే వాల్యూని ప్రింట్ చేసాము. సో 10, 20 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం పారామీటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, మనం ఏవైనా వేరియబుల్స్ని లేదా వాల్యూస్ని పాస్ చేసి ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏదైనా టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ పారామీటర్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పారామీటర్స్ యొక్క హెల్ప్ తీసుకున్నాను. సో ఇక్కడ పారామీటర్స్లో 10, 20 అనే వాల్యూస్ని పాస్ చేశాను. ఆ 10, 20 అనేవి ఇక్కడ ఏ అండ్ బిలో స్టోర్ అయిపోయాయి. సో ఏ అండ్ బిని ఏమని పిలుస్తాము మనము, పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 10, 20 అనే వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ 10, 20 అనే వాల్యూస్ మనం ఏమని పిలుస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ 10, 20ని మనం ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తాము. ఇక్కడ ఏ అండ్ బి అనే వాల్యూస్ని వచ్చేసరికి మనం పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని బేస్ చేసుకుని మనకు టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చాలా సింపుల్గా అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసేస్తున్నాను. సో నేను వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం డాలర్ సింబల్ని యూజ్ చేస్తాం. సో $A + $B ఈక్వల్స్ టు $A + B. సో ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనము అడిషన్ని పర్ఫామ్ చేస్తున్నాము అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమని ప్రింట్ అయింది, 10 + 20 = 30 అనేది రావడం జరిగింది. సో మనం 10 అండ్ 20 అనే వేరియబుల్స్ని పాస్ చేసాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏం చేసాము, ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం 10, 20 అనే వేరియబుల్స్ పాస్ చేసాం కాబట్టి 10 + 20 = 30 అనే వాల్యూ యాడ్ అయిపోయి ఆ 30 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే మనం ఒకసారి ఫంక్షన్ని కాల్ చేసాం కదా. సో
ఇంతకుముందే నేను చెప్పాను ఏమని చెప్పాను, మనం ఒక్కసారి క్రియేట్ చేశాక ఫంక్షన్ని ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సెకండ్ టైం కాల్ చేస్తున్నాను. సో సెకండ్ టైం వచ్చేసి 5 and 20 అనే వాల్యూస్ని పాస్ చేశాను. థర్డ్ టైం వచ్చేసి 10 and 7 అనే వాల్యూస్ని పాస్ చేశాను. ఫోర్త్ టైం వచ్చేసి 4 and 4 అనే వాల్యూస్ని పాస్ చేశాను. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అయితే పాస్ చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సేమ్ వాల్యూస్ని పాస్ చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని పాస్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు చూసినట్టయితే 10 + 20 = 30, 5 + 20 = 25, 10 + 7 = 17, 4 + 4 = 8. సో అన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ అవుట్పుట్లు అయితే కరెక్ట్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కూడా మనకు ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం సేమ్ అవుట్పుట్ని కాకుండా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం టాస్క్ని పర్ఫామ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ పారామీటర్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ పారామీటర్స్. సో రిటర్న్ టైప్ ఉండాలి అండ్ దానితో పాటు పారామీటర్స్ కూడా ఉండాలి. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ విత్ రిటర్న్ టైప్ తోటి చూద్దాం. ఓకేనా, సో ఇంతకుముందు నేను ఏం చేశాను, A and B అనే వాల్యూస్ని రీడ్ చేసి ఆ A and B అనే వాల్యూస్ని యాడ్ చేసేసి దాని యొక్క అవుట్పుట్ ప్రింట్ చేశాను కదా. సో ఇప్పుడు అవుట్పుట్ని ప్రింట్ చేయకుండా ఆ A and B అనే వాల్యూస్ని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి ఏంటి మనకు ఇంట్, ఎందుకంటే 10 and 20 అనే వాల్యూస్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం యాడ్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది ఇంట్ అనే ప్రింట్ అవుతుంది. సో ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఆ ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను అడిషన్ అని ఇస్తున్నాను. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను అడిషన్ ఇచ్చేసాను. అండ్ ఇది కూడా మనకు పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి పారాంథసిస్ తీసుకొని పారాంథసిస్లో మనం ఆ పారామీటర్స్ని అయితే పాస్ చేయాలి. సేమ్ ఇది కూడా మనకు 2 పారామీటర్స్ తీసుకుందాం, లేదా మీరు కావాలనుకుంటే 3 పారామీటర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పారామీటర్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంటూ A, ఇంటూ B, ఇంటూ C అనేసి నేను 3 పారామీటర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి మనకు ఇక్కడ రిటర్న్ టైప్ని యూజ్ చేస్తున్నాము. సో రిటర్న్ టైప్ ఉండాలి కాబట్టి నేను ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ చేయడానికి మనం రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. సో రిటర్న్ని యూజ్ చేసేసి మనం ఆ వాల్యూస్ని యాడ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. సో $A ప్లస్ $B ప్లస్ $C ఈక్వల్స్ టు $A ప్లస్ B ప్లస్ C. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు అనేది కంప్లీట్గా యాడ్ చేసి దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనం ప్రింట్ చేస్తున్నాము. ఓకే, బట్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఏమైంది, ఎర్రర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అంటే మనం ఏంటి రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చేసాం కదా. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చేసాము, బట్ ఇక్కడ మనకి ఏమైంది, మనం ఈ రిటర్న్ చేస్తున్న వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. చూడండి మనం ఏం చేసాము, సింగిల్ కోట్స్లో ఇవ్వడం జరిగింది కదా. సో సింగిల్ కోట్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు అది వచ్చేసి స్ట్రింగ్ అవుతుంది. సో స్ట్రింగ్ అవుతుంది, బట్ ఇక్కడ మనము రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్ టైప్ అని ఇచ్చేసాము, బట్ ఇక్కడ రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్ టైప్. సో రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మనకి ఇక్కడ మీద అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో నేను దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఇంట్ ప్లేస్లో సింపుల్గా స్ట్రింగ్ అని పెట్టేసుకోవచ్చు. రిటర్న్ టైప్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ టైప్ నేను స్ట్రింగ్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ లాగా కొంత కంటెంట్ని యాడ్ చేసేసి మనం స్ట్రింగ్ లాగా రిటర్న్ చేస్తున్నాం కాబట్టి నేను స్ట్రింగ్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి ఏంటి, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ అయితే మనం కాల్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ ఏంటి, అడిషన్ అనేది ఫంక్షన్ నేమ్. సో అడిషన్ ఆఫ్ ABC. సో టోటల్గా మనం 3 వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి నేను 1 అని ఇచ్చేసాను, సెకండ్ వాల్యూ వచ్చేసి 2 అని ఇచ్చేసాను, థర్డ్ వాల్యూ వచ్చేసి 3 అని ఇచ్చేసాను. సో 1 + 2 + 3. సో కంప్లీట్గా ఆ 3 వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో 1 + ఓకే
సారీ 1+2+3 అనేది యాడ్ అయిపోవాలి. సో యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. బట్ ఇక్కడ మనకి ఏమైంది, 1+2+3ని యాడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఎలాంటి అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు. సో రీజన్ కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటి రీజన్, మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూని ఐదర్ మనం ఈ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా అయినా ప్రింట్ చేయాలి, లేదా ఈ విధంగా కాల్ చేసినప్పుడు ఆ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఒక స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి కదా. సో మనం ఈ రెండిట్లో ఏదో ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్రింట్ ఆఫ్ అడిషన్ 1 2 3 అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాము. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకుంటే కనుక 1+2+3 = 6 అనేది రావడం జరిగింది. ఓకే, సో 1+2+3 = 6. ఒకవేళ ఇలా కాకుండా మనం ఇంతకు ముందులాగా చూద్దాం. సో మనం ఏంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. అండ్ ఈ ఫంక్షన్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 4 అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది అయితే వస్తుంది. ఆ వాల్యూ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాము. ఆ వచ్చే వాల్యూ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కదా. సో స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి ఇక్కడ నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను, స్ట్రింగ్ అనేసి. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి అవుట్పుట్ అని ఇచ్చేసాను, స్ట్రింగ్ అవుట్పుట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో, వస్తున్న రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో, రిటర్న్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అవుట్పుట్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ని చూద్దాం. సో అవుట్పుట్ని చూసినట్టయితే మనకు 2+3+4 = 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఐదర్ మీరు ఈ విధంగా డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఒక వేరియబుల్లో స్టోర్ చేసేసుకొని మీరు ఆ వేరియబుల్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి అయితే టోటల్గా మనము 4 వేస్లో అయితే ఫంక్షన్స్ని క్రియేట్ చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్. సో వితౌట్ రిటర్న్ టైప్ కాబట్టి వాయిడ్, అండ్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి ఎంప్టీ పారెంథసిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. సో విత్ రిటర్న్ టైప్, సో విత్ రిటర్న్ టైప్ కాబట్టి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని అయితే రిటర్న్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన డేటా టైప్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ టైప్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చేసాను. అండ్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి పారెంథసిస్ అనేటివి ఎంప్టీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వితౌట్ రిటర్న్ టైప్. సో వితౌట్ రిటర్న్ టైప్ కాబట్టి మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. అండ్ విత్ పారామీటర్స్, సో విత్ పారామీటర్స్ కాబట్టి మనము ఈ పారెంథసిస్లో ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అండ్ అవి వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ అనేది మనం ఇచ్చేసాము. సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన అవుట్పుట్ మనం ప్రింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. సో విత్ రిటర్న్ టైప్, సో విత్ రిటర్న్ టైప్ కాబట్టి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డేటా టైప్ని మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేను స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చేసాను. అండ్ విత్ పారామీటర్స్ కాబట్టి ఈ పారెంథసిస్లో మనం పారామీటర్స్ని అయితే పాస్ చేసాం. సో నేను టోటల్గా 3 వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి 3 పారామీటర్స్ని క్రియేట్ చేశాను. ఆ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూని అయితే ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్లో ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేసి ఆ ఫంక్షన్స్ని మనము డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి, మనకు ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, లార్జ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ లార్జ్ కోడ్ని స్మాల్ గ్రూప్స్ లాగా స్మాల్ మాడ్యూల్ లాగా క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే రీడబిలిటీ పెరుగుతుంది అండ్ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు డీబగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది మనకు ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈరోజు క్లాస్లో అయితే మనం ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. అండ్ దాంట్లో మనం వచ్చేసి పారామీటర్స్ని పాస్ చేయడం ఎలా, వితౌట్ పారామీటర్స్ ఏంటి అనేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది కదా. సో నెక్స్ట్ క్లాస్లో కూడా మనకు ఫంక్షన్స్ గురించే ఉంటుంది టాపిక్. బట్ ఇక్కడ యూజ్ చేసిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో క్లియర్గా అర్థమైనట్టయితేనే మనం అప్కమింగ్ క్లాసెస్లో ఫంక్షన్స్ని క్రియేట్ చేసి మనం ప్రోగ్రామ్స్ని అయితే డెవలప్ చేయగలం. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో అనేది అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి.
అప్పుడు కంపల్సరీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి తప్పకుండా డీటెయిల్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.